హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిఎస్సి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మరి ముఖ్యంగా డిఎస్సి పడుతుందా పడదా అనే అపోహలు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలగిపోయాయి. మరి తెలంగాణ విషయంలో కనీసం ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు అంటే మీరు అనుకోవచ్చు, అకస్మాత్తుగా హఠాత్తుగా డిఎస్ అనేటువంటిది రావడం జరుగుతుంది. దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. మరి మీకోసం మీరు చదవలేదని ఎట్టి పరిస్థితిలో వాయిదాల పర్వం కొనసాగదు. మరి ఇక మన దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి, చాలా సమాచారం ఉంది, చాలా యాప్లు ఉన్నాయి, చాలా టెస్ట్ సిరీస్ రాశారు. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది సమయం. ఆ సమయాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో, పుస్తకాల సంఖ్య ఎక్కువన్నా లాభం లేదు, యాప్ల సంఖ్య ఎక్కువన్నా లాభం లేదు, మరి టెస్ట్ సిరీస్ రాస్తున్నా లాభం లేదు. కానీ ఇప్పుడు ఎవరైతే టైంను బాగా ఇన్వెస్ట్ చేసి ఈ కొద్ది రోజులు కనుక విపరీతంగా అన్నీ పక్కకు పెట్టి గనక చదివితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇక గనక ఆలస్యం చేస్తే ఇంకా చాలా మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకంటే నోటిఫికేషన్ లేదని రోడ్లపైనకి వచ్చిన వాళ్ళమే మళ్ళీ ఖచ్చితంగా పరీక్ష వాయిదా కావాలని మళ్ళీ మనం రోడ్లపైకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. మళ్ళీ మనకు ప్రభుత్వం నుంచి చుక్కెదురవుతుంది. కాబట్టి ఎక్కడి వాళ్ళు అక్కడ ఎక్కడున్నా సరే ఆగిపోండి, పనులు ఆపేసేయండి, అన్నీ మానుకోండి, పుస్తకాల ముందు కూర్చోండి. ఎందుకంటే మీరు సమాజం యొక్క కాంపిటీషన్ చూడట్లేదు, సమాజం యొక్క కాంపిటీషన్ కనిపించట్లేదు. చదివేవారు మీ ముందర లేరు కాబట్టే మీరు తిరిగే వాళ్ళ మధ్యలో ఉన్నారు, కూర్చునే వాళ్ళ మధ్యలో ఉండాలి. మరి డిఎస్సి విషయానికి వస్తే చాలామందికి తెలుసు, డిఎస్సిలో ఇటు తెలంగాణకు డిఎస్సిలో విద్యా దృక్పథాలకు సంబంధించి 10 మార్కులు ఉంటాయి. అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఎస్జిటి వారికి 4 మార్కులు ఉంటాయి, స్కూల్ అసిస్టెంట్ వారికి 5 మార్కులు ఉంటాయి. మరి మిగతా 5 మార్కులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైకాలజీ 5, పర్స్పెక్టివ్స్ 5 స్కూల్ అసిస్టెంట్ వారికి, అదేవిధంగా 8 మార్కులు సైకాలజీ మరియు 4 మార్కులు మనకు వచ్చేసి పర్స్పెక్టివ్స్ ఆంధ్రప్రదేశ్ వారికి ఉంటాయి, ఎస్జిటి వారికి. మరి తెలంగాణ విషయంలో విద్యా దృక్పథాలు అంటే కేవలం విద్యా దృక్పథాలే ఉండదు. దాంట్లో ఐసిటి నుంచి మొదలుకొని, యోగా నుంచి మొదలుకొని, చట్టాలు మరియు అన్ని కమిటీలు, కమిషన్లు మరియు సైకాలజీ సింహభాగం ఉంటుంది. మరి ఇటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణకు సంబంధించి విద్యార్థులకు మన యాప్లో చాలా వేల మంది ఉన్నారు. సో వారిని దృష్టిలో పెట్టుకొని ఇటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు మనం లైవ్ క్లాసులు నిర్వహించబోతున్నాం. ఈ నెల 15వ తారీఖు నుంచి ఇప్పటికే క్లాసులు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. వీటిని బాగా చదువుతున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇంకా మీతో ప్రత్యక్షంగా మాట్లాడాలి, ప్రత్యక్షంగా మీ యొక్క అనుమానాలు తీర్చాలి అనే ఉద్దేశంతో మళ్ళీ మీకు లైవ్ రివిజన్ క్లాసులు ఉంటాయి. అంటే ఆల్రెడీ మన దగ్గర క్లాసులు ఉన్నాయి, మీరు ఎప్పుడు కావాల్సి అప్పుడు వినొచ్చు. మళ్ళీ వీటితో పాటుగా రివిజన్ క్లాసులు ఉంటాయి. ఏ పాయింట్ మిస్ కాకుండా. మీకు తెలుసు మనం పుస్తకాలు ఎలా రాస్తాం, అప్పుడప్పుడు అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చినప్పుడు నష్టం లేదు. ఎందుకంటే ఈ సబ్జెక్టు డెప్త్ ఏ పుస్తకంలో ఉన్నా సరే ఆ సమాచారాన్ని మీ ముందు ఉంచుతాం. కాబట్టి క్లాసులు వినండి, నష్టపోకండి. దెబ్బ కొట్టే సబ్జెక్టు విద్యా దృక్పథాలు. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు తెలుసు చాలామంది ఈ పుస్తకాలు చదువుతున్నారు కూడా. చాలామంది ఈ పుస్తకాలకు సంబంధించి విద్యా దృక్పథాలు పోటీ పరీక్షల ప్రత్యేకం. అదే తెలంగాణ విషయానికి వస్తే ఈ పుస్తకం కూడా మార్కెట్లో ఉంది. కానీ తెలంగాణ సిలబస్ చాలా వ్యాస్ట్, చాలా ఎక్కువగా ఉంది. ఒక్క పుస్తకం చదివినంత మాత్రాన సరిపోదు. కాబట్టి ఆ పుస్తకాల లిస్ట్ అన్ని కూడా మీకు ఇవ్వడం జరిగింది మీకు. మరి చాలామంది ఈ పుస్తకం గురించి మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు తప్పులున్నాయని. మరి ఏ పుస్తకం తీసుకున్నా 5% తప్పులు ఉన్నాయి, దాంట్లో లేదు. కానీ 95% కొత్త సమాచారం ఉంది. చూడండి, 5% కోసం మీరు చూసుకుంటే 95% కొత్త టాపిక్లు, కొత్త పాయింట్లు ఉన్నాయి. ఇది గవర్నమెంట్ పుస్తకం, తెలుగు మరియు సంస్కృత అకాడమీకి సంబంధించిన పుస్తకం. కాబట్టి ఈ పాయింట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా, ఎందుకంటే కేవలం తప్పులు మాత్రం చూస్తున్నారు, షెట్టు పైన పడ్డ మరకను చూస్తున్నారు, షెట్టు చూడట్లేదు. కాబట్టి దయచేసి మిత్రులారా నెగ్లెక్ట్ చేయకండి. అదేవిధంగా విద్యా మనో విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి చాలా పుస్తకాలు విడుదలయ్యాయి. మరి అదేవిధంగా విద్యా తాత్విక ఆధారాలు, ఈ పుస్తకం కూడా చాలా కీలకమైనది కూడా. మరి అదేవిధంగా మీకు అందరికీ తెలుసు శిశు వికాస దృక్పథాలు అనే పుస్తకం తెలుగు మరియు సంస్కృత అకాడమీ. మరియు
ఐసీటీ కూడా మీరు టెట్లో చదివి ఉంటారు. ప్రశ్నలన్నీ కూడా తెలంగాణ డిఎస్సి వారికి కూడా ఐసీటీ అనేది చాలా ఉపయోగకరం. జనరల్ ప్రశ్నలు వస్తున్నాయి. మరి దీనిలో భాగంగా మన క్లాసులు సిద్ధంగా ఉన్నాయి. మనకు సిద్ధంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ వారికి, తెలంగాణకి. ఇంకా అప్డేటెడ్ సమాచారంతో కూడినటువంటి లైవ్ క్లాసులు మీకు ఈ నెల 15వ తారీఖు నుంచి అందుబాటులోకి వస్తాయి. ఇకనైనా సమయాన్ని బాగా ఉపయోగించుకోండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పక్కాగా ఈ నెల 2-3 రోజుల్లో మనకు నోటిఫికేషన్ వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ క్యాలెండర్ విడుదలైంది. దీంట్లో అపోహ లేదు. అదేవిధంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వారికి ఎడ్జిటి టెస్ట్ సిరీస్ నిర్వహించబోతున్నాం. అది చాలా డిఫరెంట్ మోడల్లో ఉంటుంది. ఎక్స్పర్ట్ నిపుణులు తయారు చేస్తారు. సీదా ప్రశ్నలు కాదు, సాధారణ ప్రశ్నలు కాదు, స్టాండర్డ్ ప్రశ్నలు. కాబట్టి ఒక పర్టికులర్ సిలబస్ ఇస్తాం. పర్టికులర్ టైంలో మనం పరీక్ష పెడతాం. ప్లస్ అనుమానాలు నివృత్తి చేస్తాం. సాధారణ ప్రశ్నలకు కాలం చెల్లింది. కేవలం విజేతలు మాత్రమే రాసే వీలుగా ఉంటాయి. కాబట్టి ఆ సిలబస్ను మనం ప్రకటించబోతున్నాం. ఇటు ఆంధ్రప్రదేశ్ ఎడ్జిటి వారికి, తెలంగాణ ఎడ్జిటి వారికి. ఇప్పుడు మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ డిఓ నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చింది. ఈ నెల మనకి 25-26 తారీఖున పరీక్షలు ఉన్నాయి. చాలా అద్భుతంగా ప్రిపేర్ అవుతున్నారు. మన యాప్లో టెస్ట్ సిరీస్ పకడ్బందీగా పెట్టాం. 30 రోజుల టెస్ట్ సిరీస్ ఇచ్చాం. చాలా అద్భుతంగా రాస్తున్నారు. పోటీ అనేది చాలా మైన్యూట్లో ఉంది. అంటే ఒక పరీక్ష పెడితే అందరికీ కూడా యావరేజ్, బిలో యావరేజ్ లేదు, అందరూ కూడా టాప్లో ఉంటున్నారు. అంటే ఒక ఉద్యోగాన్ని సాధించాలనే తపన, ఆల్రెడీ ఉద్యోగం ఉన్న వారికి ఉన్న కసి మరి నిరుద్యోగులకు మనకెందుకు ఉండకూడదు. కాబట్టి మరి ఏ పుస్తకం చదవాలి, ఆ పుస్తకం చదవాలి, ఈ పుస్తకం కన్ఫ్యూజన్ రోజు ఆంధ్రప్రదేశ్ వారికి మీకు తెలుసు సమగ్రంగా అన్ని తెలుగు అకాడా పుస్తకంలో. ఎందుకంటే ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క పుస్తకంలో ఉంటుంది. దాన్ని మీరు వెతికి పట్టుకోలేరు, మేము పట్టుకుంటాం. అది మా బాధ్యత. తప్పుల్ని సవరించడం, తప్పులు లేకుండా రాయడం, దానికి ప్రూఫ్లు ఇవ్వడం, అది మా బాధ్యత. మీకు తెలుసు తెలంగాణ పుస్తకాన్ని మేము అప్డేట్ చేస్తున్నాం. ఎందుకంటే లేక సిలబస్ మారింది. తర్వాత ప్రశ్నాపత్రాల సరళి మారింది. కొన్ని కొత్త ప్రశ్నలు సిలబస్లో లేనివి కూడా వచ్చాయి. అయినప్పటికీ మన విద్యార్థులు చేయగలిగారు కాబట్టే ఈరోజు స్కూళ్ళల్లో ఉన్నారు. మరి మీరు ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్నారన్నా ఈ సబ్జెక్టులను సైకాలజీ, పర్స్పెక్టివ్స్ మాకు వదిలేయండి. ఎందుకంటే ఏదో ఒక సబ్జెక్ట్ పైన మీకు కాన్ఫిడెంట్ ఉండాలి 100%గా. మేము టెస్ట్ సిరీస్ తయారు చేసే ప్రయత్నంలో ఉన్నాము. ఎందుకంటే ఎన్నో టెస్ట్ సిరీస్ మీరు రాస్తూ ఉంటారు, కానీ స్టాండర్డ్గా రాయాలి. మీరు ఆలోచించి చేయాలి. ఒక ప్రశ్నను మీరు తేలికగా చేశారంటే మళ్ళీ మీరు రివిజన్ చేయరు, మళ్ళీ ఆ ప్రశ్నను పట్టించుకోరు. కాబట్టి మీరు ఏ ప్రశ్న చేసినా సరే మన టెస్ట్ సిరీస్లో ఖచ్చితంగా పుస్తకాలు రివిజన్ చేయాల్సిందే. అది ఎక్కడుందని వెతకాల్సిందే. అద్భుతమైన టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతుంది. కాబట్టి మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు దేరుగా ఏ కష్టం లేకుండా మీకు అరటిపండి ఒలిచి పెట్టినట్టుగా పుస్తకాన్ని మార్కెట్లో విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఏ అపోహ లేకుండా, భయం లేకుండా అది చదవాలి ఇది చదవాలట, ఇవన్నీ ఎక్కువ సమాచారం వినకండి. ఎక్కువ పనిపైన దృష్టి పెట్టండి, ఎక్కువ చదువుపైన దృష్టి పెట్టండి. పేజీలు, పుస్తకాలు కంప్లీట్ అయ్యే దిశగా పరుగులు తీయండి. అవకాశాలు మళ్ళీ రావు. ఒకసారి అవకాశం కోల్పోయినందుకే ఎన్నో అవమానాలు భరించాం. ఇప్పటికీ తేలికగా, ఇప్పటికీ లైట్గా ప్రకటనల కోసం, పేపర్ న్యూస్ కోసం, వాట్సాప్ గ్రూప్ కోసం ఇలా ఎదురు చూడకండి. ఎందుకంటే అవకాశాలు రాకపోతే అవమానాల సంఖ్య పెరిగి, ఏజ్ పెరిగి మనం చాలా సమాజంలో చిన్న చూపు చూపడతాం. కాబట్టి మనల్ని మనం స్థాయిని పెంచుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. ఏ డిఎస్సి అయినా కనీసం 3-4 నెలలు చదవాల్సిందే. మరి ఇప్పుడు మీకు ఒక అపోహ ఉంది. ఏంటంటే మరి అందరూ టెస్ట్ సిరీస్ రాస్తున్నారు, అందరూ సిలబస్ రివిజన్ చేస్తున్నారు, ఆఫ్లైన్లో స్టార్ట్ అయ్యాయి, చాలామంది రాస్తున్నారు. నేను ఆన్లైన్లో రాయాలా, ఆఫ్లైన్లో రాయాలా, ఇంతవరకు నేను మొదలు పెట్టలేదు. ఎప్పుడు మొదలు పెట్టామన్నది కాదు, ఎలా ముగించాం అనేటువంటిది ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి మిత్రులారా, ఇకనైనా పరుగు పందాన్ని మొదలు పెట్టండి, వేగంగా మొదలు పెట్టండి, ఆగకుండా చదవండి సబ్జెక్టుని. ఇప్పుడు మీరు ప్రారంభించినా చదవగలరు. కాకపోతే ఒకసారి ప్రారంభించిన తర్వాత వెనక్కి చూడకుండా చదవండి. దయచేసి వెనక్కి పక్కకి చూస్తూ ఉంటే గనక ముందుకు చూడలేము. కాబట్టి దయచేసి మిత్రులారా, అపోవద్దు. సైకాలజీ విద్యా దృక్పథాలకి మళ్ళీ చెప్తున్నాను, మిగతా వాళ్ళకంటే ఎక్కువ మార్కులు తెప్పించే బాధ్యత నాది. ఎందుకంటే పోటీ మిగతా వాళ్ళతో ఉంటుంది. కాబట్టి దయచేసి మన పుస్తకం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, మంచి క్వాలిటీ.
మరియు మన కోర్సు తీసుకున్న వాళ్ళందరికీ కూడా లైవ్ క్లాస్ ఉంటాయి. ఇంకెవరైనా క్లాసులు తీసుకోకపోతే తీసుకోండి. యాప్ను మన ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అని మీకు కావాల్సిన కోర్సు పైన నొక్కండి. అక్కడ బై నౌ లేదా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ నౌ అని వస్తుంది. పుస్తకం కూడా అక్కడే ఉంటుంది. ఆర్డర్ పెట్టుకోండి, వెంటనే స్టార్ట్ చేయండి. ఫస్ట్ మన ప్రాబ్లం వల్ల స్టార్ట్ చేయకపోవడమే. ఒక్కసారి స్టార్ట్ చేస్తే భయం పోతుంది. కాబట్టి దాంట్లో మునిగిపోండి. ఈ కొన్ని రోజులు మునిగిపోండి. ఇదే టైంలో మీకు చాలా కష్టాలు వస్తాయి, చాలా సమస్యలు ఇప్పుడే వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ ఇప్పుడే వస్తాయి, చాలా పనులు ఇప్పుడే వస్తాయి. ఈ పనులను కనుక ఎవరైనా తీసి పడేసి పుస్తకాలను ముందు పెట్టుకుంటే సక్సెస్ మీదే మిత్రులారా. కొన్ని రోజులు జీవితంలో మర్చిపోకుండా చదవాల్సిన అవసరం ఏర్పడింది. తలెత్తుకొని జీవించాలనుకుంటే మాత్రం తల దించుకొని పుస్తకాన్ని మీరు చదవాల్సిందే. కానీ ఏది పడితే అలా చదవద్దు. ఒక ప్లానింగ్గా చదవాలి. ఏవి పడితే అవి, ఏది పడితే అది, చేయవలసింది మాత్రమే చేయాలి, చేయగలిగిందల్లా చేయకూడదు. ఇదే డిఎస్సి అండ్ ఏ ఉద్యోగ విజయ రహస్యమైన. కాబట్టి మిత్రులారా, ఏ అనుమానం సరే మన యాప్లో చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నిజంగా తెలిస్తే, నిజం ఉంటేనే మనం మాట్లాడతాం. అది మీకు ఉపయోగపడితేనే మాట్లాడతాం. కాబట్టి దయచేసి మిత్రులారా, మీరందరూ కూడా ఇప్పటికే చాలా టెస్టులు పెట్టాం. విద్యా దృక్పథాలు సైకాలజీ సంబంధించి చాలా టెస్టులు పెట్టాం. చాలా తక్కువ ధరకే కోర్సులు సిద్ధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వారికి పుస్తకం, ఇది క్లాసులు, విద్యా దృక్పథాలు ప్లస్ సైకాలజీ. తెలంగాణ వారికి మనకు విద్యా దృక్పథాలు క్లాసులు సిద్ధంగా ఉన్నాయి. మీరు అలా క్లాసులు వింటూనే మళ్ళీ లైవ్ క్లాస్తో చేరండి. సింపుల్ టెక్నిక్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అది మేము కష్టపడతాం, మీకు సులభంగా ఎక్కిస్తాం, ధైర్యాన్ని నింపుతాం. మీరే చూస్తారు. ఆల్ ద బెస్ట్.